ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. వారం రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఈ తేదీని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. జీవో 9 పై హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల ఆలస్యం అయితే మరో 6 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు చేసే ఛాన్స్ ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో చర్చ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. ఇది కాకుండా తాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించి కొత్తగా ప్రతిపాదించిన తాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై చర్చించి 3 బ్యారేజీల పునరుద్ధరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కేబినెట్ సమావేశం నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు కేబినెట్ ఎజెండాకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.